హలో అండి. ఈరోజు వీడియోలో పల్లి, కొత్తిమీర, వేపుడు పప్పు కలిపి ఈజీగా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ లేకుండా 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసి సిమ్ ఫ్లేమ్‌లో వేయించాలి. ఇవి ఇలా వేగాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 5 పచ్చిమిరపకాయలు అంటే 35 గ్రాములు ఉన్నాయండి. వీటిని శుభ్రంగా కడిగి సగానికి విరిచి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత పావు కప్పు కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసుకోవాలి. దీనిని కూడా వేయించాలి. కొత్తిమీర ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి మిశ్రమం చల్లారిన తర్వాత వేరుశనగ గుళ్ళు తీసుకున్న మిక్సీ జార్‌లో వేసుకుని దీనిలో కొద్దిగా చింతపండు, 3 టేబుల్ స్పూన్స్ వేపుడు శనగపప్పు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా కొద్దిగా నలిగిన తర్వాత దీనిలో 1 టీ గ్లాస్ వాటర్ అంటే 100 ml వాటర్‌ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన చట్నీని బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ చట్నీని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో అర టేబుల్ స్పూన్ కానీ, 1 టేబుల్ స్పూన్ కానీ మినపప్పును వేసుకోవాలి. దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పప్పు వేగే వరకు వేయించాలి. దీనిలో 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించండి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకున్న చట్నీలో వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, మినపట్లు, దోసలు ఇలా ఏ టిఫిన్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.